వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే దేవుని బిడ్డలారా. ఆ వాక్యాన్ని మనం మొదటి తిమోతి మొదటి అధ్యాయము 18 నుండి 20 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనమును చెప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ అప్పగించుచున్నాను. ఇంకా చదువుదాం. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమయోను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపటకే వీరిని సాధనను అప్పగించి తిని. చాలు. పౌలు భక్తుడు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఏం చెప్తున్నాడు, ఎలాంటి సలహా ఇచ్చాడు, ఎలాంటి విషయాలు తనకి తెలియచేస్తున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మనం గమనించాలి. అంటే పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు అవి మనం కూడా గమనించాలి, మన జీవితాన్ని కూడా మనం అప్లై చేసుకోవాలి. తిమోతికి ఏం చెప్పినట్టు, ఏ విషయాలు చెప్పాడు? నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి అని అంటున్నాడు. ఒకటి విశ్వాసం, రెండు మంచి మనస్సాక్షి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. మంచి మనస్సాక్షి అనేది మనందరిలో దేవుడు పెట్టిన అంతర్వ్యాని. ఈ మనస్సాక్షి చాలా సున్నితంగా ఉంటాడు. ఆయన చాలా సున్నితంగా ఉంటాడు. ఈ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే, నిన్ను హెచ్చరిక చేస్తూ నువ్వు ఏదైనా దేవునికి విరోధమైనటువంటి పాపము చేయాలనే ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు మనస్సాక్షి నేను హెచ్చరిక చేస్తాను, వద్దు అని. ఈ మనస్సాక్షిని త్రోసివేసి ఈ మనస్సాక్షిని నొక్కి పట్టినట్లయితే, ఈ మనస్సాక్షి కాస్త సున్నితమైన ఈ మనస్సాక్షి చర్మంగా మారితే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎండిపోతావు. అందుకే ఈ మనస్సాక్షి విషయంలో పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, మంచి మనస్సాక్షి అని చెప్తున్నాడు. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినది ఏంటంటే, దేవుళ్ళరా, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి నేను ఎప్పుడూ కూడా హెచ్చరిక చేస్తుంది. నువ్వు తప్పు చేయబోతున్నప్పుడు లోపల నుండి నువ్వు తప్పు చేయబోతున్నావు, నువ్వు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఈ మనస్సాక్షి మౌనమైపోతాడు, ఏం మాట్లాడాడు. ఎందుకంటే మనస్సాక్షి మొద్దుబారింది. నీలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏ రీతిగా ఉంది? నీ మనస్సాక్షిని ఎలాగా నిర్మలంగా ఉంచుకున్నావు? సో అది పౌలు భక్తుడు తిమోతితో చెప్తూ ఉన్నాడు. మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అని చెప్తూ, కొందరు ఇట్టి మనస్సాక్షిని త్రోసివేశారు. నిజమైన విశ్వాసము నుండి తొలగిపోయారు. వారిలో ఇద్దరున్నారు, హుమయోను అలెగ్జాంద్రు. వీరేం చేశారంట? వీరు నిజమైన విశ్వాసం నుండి తొలగిపోయారంట. నిజమైన విశ్వాసముల నుండి తొలగిపోయారు. నిజమైన విశ్వాసం నుండి తొలగిపోయారంట. మంచి మనస్సాక్షిని వారు త్రోసివేశారు. దేవుని దూషిస్తూ
దేవుని దూషిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఆ మంచి మనస్సాక్షి వారిలో లేదో, ఆ మనస్సాక్షి నుండి వారి నిజమైన విశ్వాసం వారు తొలగిపోయారో, మంచి మనస్సాక్షి నుండి వారు బయటకి తొలగిపోయారో, మంచి మనస్సాక్షిని కలిగి ఉండలేదో, వారు దేవుని దూషిస్తూ ఉన్నారంట. అందుకే పౌలు భక్తుడు ఏం చేశాడంట? వారిని సంఘముల నుండి వెలివేశాడంట, సాతానుకు అప్పగించాడంట. ఒక మనిషి మంచి మనస్సాక్షిని త్రోసివేసిన, నిజమైన విశ్వాసం నుండి తొలగిపోయిన ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ దేవుని దూషిస్తాడు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడని దేవుని మీద దూషణ చేయడం పలుకుతాడు, దేవుని మీద దూషిస్తాడు. అందుకే పౌలు భక్తుడు ఏం చేశాడంటే, ఆ అలెగ్జాందరు ఆ హుమియను వారి ఇద్దరిని ఏం చేశాడంట? సంఘముల నుండి వెలివేశాడు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఓ తిమోతి కుమారుడు, నాకు ప్రియ కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు దేవుడా. సో ఈ మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి అంటే, ప్రతిదినము మనం చేసేటువంటి ఏ తప్పైనా ఏ పాపమైనా పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే మంచి మనస్సాక్షి మనలో కలిగి ఉంటాం. ఎక్కడ దాచిపెట్టకూడదని. రిపీటెడ్గా నువ్వు అదే తప్పుదనము అదే పాపం నీ జీవితంలో జరుగుతున్నప్పుడు మనస్సాక్షి నీకు హెచ్చరించడం ఆపివేస్తాడు ఆయన. అంటేమి? మనస్సాక్షి మొద్దుబారిందని. కొందరి జీవితాల్లో ఈ మనస్సాక్షి మొద్దుబారి దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నా ఆ హెచ్చరికను వారు గుర్తించలేరు. కామైపోతాడు ఆ మనస్సాక్షి. ఆ మనస్సాక్షి అని చెప్పడం నీకు అనేదేనా కామైపోతాడు. అంటే నీ అంతరంగములో నుండి పలికేటువంటి అంతర్వ్యాని ఏదైనా నువ్వు చేయబోతున్నప్పుడు ఆయన చెప్తాడు. సో ఎప్పుడైతే మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, ప్రతి క్రైస్తవుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. భార్యను దుఃఖపరిచాడు, బాగా దుఃఖపరిచాడు, దూషణ మాటలు మాట్లాడాడు, ఆయన సంతోషంగా ఉండగలుగుతాడా? ఉండడు. వెంటనే తన మనస్సాక్షి చెప్తుంటుంది, ఎందుకు అనవసరంగా ఆమె ఏం తప్పుదనం చేయకపోయినా ఏం మాట్లాడకపోయినా ఆమెను బాధ పెట్టావు, దుఃఖ పెట్టావు, వెళ్ళి ఆమెతో మాట్లాడు అంటే ఈయన మాట్లాడితే ఇదవుతుంది. అందుకే ఆ మనస్సాక్షిని ఆ హృదయాన్ని కఠినం చేసుకొని మనస్సాక్షిని అణిచివేస్తాడు. అవును ప్రభువా, నేను చేసిన తప్పిదనము, నీ విషయంలో తప్పిదనం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నాకు సాయం చేయి అని ఉన్నట్టు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనస్సాక్షి యాక్టివ్గా ఉంటాడు. మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉంటాం. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. నీ అంతరంగంలో ఆయన మాట్లాడాలి. మంచి మనస్సాక్షిని కలిగి ఉంటే ఆయన ప్రతిసారి నువ్వు దారి తొలగిపోతున్నప్పుడు నువ్వు దారి తొలగిపోతున్నావు, నువ్వు ఆ రీతిగా ఆలోచిస్తున్నావు, ఆ రీతిగా ఆలోచించకూడదు అని ప్రతి క్షణము కూడా నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు. ఉద్దేశపూర్వకంగా నీవు పాపం చేస్తూ ఆ కన్ఫ్యూజ్ చేయకుండా ఒప్పుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మనస్సాక్షి మొద్దుబారి నీకేమీ వినపడదు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు దేవులరా, అపోస్తుల కార్యంలో మనం చూస్తే 24వ అధ్యాయంలో 16వ వచనంలో, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నానంటాడు. దేవుని బిడ్డారా, గొప్ప పరిచర్య చేసినటువంటి, ఎంతో పరిచర్య చేసి సంఘాలు కట్టినటువంటి గొప్ప భక్తుడు పౌలు భక్తుడే ఆయన మాటల ద్వారా ఏం చెప్తున్నాడు? అంత గొప్ప భక్తుడే తన మనస్సాక్షి విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? మనుషుల ఎడలను దేవుని ఎడలను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, అభ్యాసం చేసుకొనుచున్నాను అంటున్నాడు. మనుషుల ఎడల దేవుని ఎడల అంటే మనుషుల ఎడల అంటే మనుషుల ఎడల మనము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, దేవుని ఎడల దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉంది, మనుషులకు మనకు ఎలాంటి సంబంధం ఉంది.
సో మంచి మనస్సాక్షిని ఏం చేస్తున్నాడంట? నిర్దోషమైన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? అభ్యాసం చేసుకుని చున్నాడంట. అభ్యాసం అంటే మంచి మనస్సాక్షి అభ్యాసం. ఏదైనా ఒకటి కొత్తది మనం నేర్చుకోవాలంటే అభ్యాసం ఉండాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నాం ఏదైనా, దానికి అభ్యాసం లేనిది రాదు, అభ్యాసం చేయాలి. ఈయన అభ్యాసం చేస్తున్నాడు. ఎట్లా? దేనికోసం అభ్యాసం చేస్తున్నాడు? నిర్దోషమైన మనస్సాక్షి, దోషంతో కూడినది కాదు. ఏదైనా పాపం చేసినప్పుడు మనలో అపరాధ భావన కలగ చేయటానికి ఒక మనస్సాక్షిని ఉంచాడు దేవుడు. అది లేకపోతే మనిషి ఏ దారికి పోతున్నాడో అర్థం కాదు. కనుక ఎప్పటికప్పుడు పద్దినము కూడా ప్రతి క్షణము కూడా ఈ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే పశ్చాత్తపడి మనం చేసినట్టు తప్పిదనాన్ని ఒప్పుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఈ మనస్సాక్షి విషయంలో ఏమన్నాడు? ఈ మనిషి మనస్సాక్షిని ఒకరు గాలి వదిలిపెట్టారు, త్రోసివేశారని పౌలు భక్తుడు చెప్పాడు. నిర్దోషమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షికి మరో మాట ఏంటంటే దగ్గరగా సంబంధంగా నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైంది, ఎలాంటి దోషం లేదు. చూడండి, ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, మనం నిర్మలమైన మనస్సాక్షి నీకుంటే నిర్మలంగా ఉంటుంది నీ జీవితం కూడా, ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. క్షమించు. 1 పేతురు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎల్లప్పుడూ ఎలా సిద్ధంగా ఉండాలి? ఎవరైనా మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి అడుగుతారు. ఎందుకు ప్రభు నమ్ముకున్నావు? ఏంటి నీ విశ్వాసము? ఏంది నీ భక్తి జీవితము అన్నప్పుడు వారికి సమాధానం ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలంట? నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మన గురించి ఎవరైనా మన భక్తి జీవితాన్ని గురించి లేకపోతే మనం కలిగిన విశ్వాసాన్ని గురించి వారికి ఏదైనా సందేహం ఉండి మనం అడిగితే మనం ఎలా జవాబు చెప్పాలి అంటే భయముతోను సమాధానముతోను చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, నిర్మలమైన ఈ మనస్సాక్షే ఏం చేస్తుందో తెలుసా? వారి హృదయంలో అతుక్కునే విధంగా నువ్వు చెప్పే సాక్ష్యం కావచ్చు, నువ్వు కలిగిన విశ్వాసం కావచ్చు, అది చెప్తున్నప్పుడు నువ్వు కలిగిన విశ్వాసం గురించి వారితో చెప్పినప్పుడు ఖచ్చితంగా హృదయంలో కార్యం జరుగుతుంది. అదే పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ మనం ఎలా సిద్ధంగా ఉండాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. దోషముతో కాదు దేవుడా. అంటే నిర్మలమైన మనస్సాక్షి అంటే నిర్దోషమైన మనస్సాక్షి, అది మనం కలిగి ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. నిర్మలమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్తావు, డాడీ దగ్గరికి ధైర్యంగా వెళ్తావు. యేసయ్య దగ్గరికి ధైర్యంగా మనం ఎప్పుడు వెళ్తాం? దేవుని బిడ్డలారా, నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉండి నీ అంతరంగంలో ఏది దాచుకోలేదు, అంతా దేవునికి అంతా ఓపెన్గా ఉంది, ఎక్కడ లేదు, ఆటంకమేమీ లేదు. ఆ నిర్మలమైన మనస్సాక్షి, ఆ మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి మనం కలిగి ఉన్నప్పుడు ఒక క్రైస్తవులుగా దేవుని బిడలముగా అప్పుడు దేవుని దగ్గర మనం ధైర్యంతో ఆయన సన్నిధానానికి చేరుతాం. ఎక్కడైనా ఈ మనస్సాక్షి కల్మసమైంది, మలినమైంది అంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి జంకుతాం, భయపడతాం.
ఇంక వెళ్ళటానికి ఇష్టం ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు మరి అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనములో, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ మనస్సాక్షి కల్మషము లేకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే హెబ్రీ 10:22 వచనం చదువుదాం. మనస్సాక్షికి కల్మషమును తోచకుండునట్లు, కల్మషము తోచకుడునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, అంటే ఈ మనస్సాక్షి కల్మషము లేకుండా ప్రోక్షింపబడిన హృదయం గల వారంగా దేవుని సన్నిధానం చేరాలంట. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమైన ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి, సంపూర్ణమైనటువంటి నిశ్చయత మనకు ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సంపూర్ణ నిశ్చయత అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మన హృదయము, మన మనస్సాక్షి, మన విశ్వాసము ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానానికి మనం చేరాలంటే నిర్మలమైన మనస్సాక్షి అంటే కల్మసము తోచుకున్నట్లు, కల్మసము లేని, ఎలాంటి కలంకము లేనిటువంటి మనస్సాక్షితో వెళ్ళాలి. ప్రోక్షింపబడిన హృదయం, ఆ హృదయాన్ని మనం ప్రోక్షించాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా నువ్వు ప్రోక్షింపబడే హృదయంతో నీ హృదయాన్ని కుమ్మరించినట్లయితే దేవుని సన్నిధిలో సమాధానాన్ని మనం చూస్తాం, జవాబు చూస్తాం. ప్రార్థనకు సంపూర్ణ నిశ్చయత, ఒక నిశ్చయత ఉండాలి నీలో. ఎస్, దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడు కూడా నిశ్చయతలో అటు ఇటు ఉండదు. నిశ్చయత, ఎస్, దేవుడు నా ఎడల కృప కలిగి ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఒక నిశ్చయత నీలో ఉండాలి, సంపూర్ణ నిశ్చయత. అలా సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మన దేవుని సన్నిధానానికి చేరాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, అట్టి మనస్సాక్షి విషయాన్ని మనము ప్రక్కకు, మనస్సాక్షిని దాన్ని మొద్దుపరచకుండా, మొద్దు వారుకోకుండా, అంటే ఏమి కఠినపరిచి దాన్ని మొద్దు వారుకోకుండా చర్మంలాగా అయిపోతే నువ్వేమి సూచనలు అందుకోలేవు మనస్సాక్షి నుండి. ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనస్సాక్షి కల్మసమైంది. ఎప్పుడైతే మనస్సాక్షి సరిగా లేకపోతే నీ హృదయం కూడా కలవరంగా ఉంటుంది. నేనేదో తప్పు చేస్తున్నాను, తప్పు దాచిపెట్టినప్పుడు అంతా కలవరంగా ఉంటుంది. పేరెంట్స్తో మనం, యవనస్తులు పేరెంట్స్తో మాట్లాడలేరు సరిగా, ఏదో హృదయంలో దాచుకున్నారు, దగ్గరకు ఓపెన్గా రారు, అప్పుడు భయంగా ఉంటారు, అభద్రతా భావంతో ఉంటారు. ఎందుకంటే వారు అంతరంగంలో పాపం చేస్తూ పాపాన్ని దాచిపెడుతున్నారు కనుక ధైర్యంగా ఉండలేరు. అందుకే ఎప్పుడైతే పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దన్నాడు. పాపం చేస్తున్నప్పుడు ఆత్మలో చల్లారిపోతాం, ఎండిపోతాం, ఇతరులతో కలవలేం. ఈ మనస్సాక్షిని మలినమైంది తిరిగి దారిలోకి తీసుకురావాలా? మనంతటా మన చేతన అవుతుందే? ఈ మనస్సాక్షి ఏదో పోయింది ట్యూన్ కాయా. మనం ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు స్విచ్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఉపయోగం ఏమైంది అంటే నీ మనస్సాక్షి స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తావు? అంటే దేవుళ్ళరా, ఈ మనస్సాక్షి కల్మసమైపోయింది. ఈ మనస్సాక్షి కల్మసమైన మనస్సాక్షిని తిరిగి శుద్ధి చేయాలంటే యేసు రక్తం మాత్రమే. ఆయన రక్తంతో మళ్ళా కడగబడాలి. కడగబడితే మరలా మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో, యథార్థ హృదయముతో, చక్కగా ప్రశాంతంగా మరలా నీ యాత్ర ప్రారంభమవుతుంది. నీ యాత్ర ప్రారంభమైతే దేవునితో అది కావాలి. అది ఎప్పుడూ కూడా ఎదిగినటువంటి విశ్వాసంలో క్రైస్తవ దేవుని బిడలంగా అది మన అభ్యాసం చేసుకోవాలి. ఒకవైపు పాపం జరిగిపోతుంది తలంపుల ద్వారా, క్రియల ద్వారాగా, అది పట్టించుకోకుండా అదే వెళ్ళిపోతున్నట్లయితే
కానీ మనసాక్షి నీకు మాట్లాడైపోయింది, మొద్దుబారిపోయాడని. హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అర్థమవుతుంది దేవుడా? మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటి దేవుడరా? ప్రభు రక్తం, ఆయన రక్తం. ఆయన రక్తము చేత మనం కడగబడాలి. మనం కడగబడుతూ ఉండాలి ప్రతిదినం కూడా. యేసు రక్తములో శక్తి ఉంది అని మనకు తెలుసు. యేసు రక్తము జై అని అంటాం. మన పాపములు కడగబడాలి అంటే మన పాపములు కడగబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఆయన రక్తములో మనం కడగబడాలి. మన పాపాలు ఆయన రక్తములో కడుగుతాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటి? యేసు రక్తం. నువ్వు తప్పిపోయావు అనుకో, తప్పిపోయి ఎట్లా వెళ్ళిపోతున్నావు, దారి తప్పిపోయావు తెలియదు. నువ్వు తప్పిపోయావని ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? గ్రహించి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనికరం గల దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడు? తన రక్తములో ఆయన కడిగి ఆయన క్షమించి మనల్ని క్షమిస్తాడు. క్షమాపణ కోరుకుంటే క్షమిస్తాడు. తన రక్తములో మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయడం అంటే అడుగుతాను దేవుని, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు, పవిత్రపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయి, శుద్ధ హృదయాన్ని దయచేయి. దావీదు భక్తుడు, దేవా నాకు శుద్ధ హృదయం కలుగజేయి, పోయిందయ్యా నాకు రక్షణ ఆనందం మరలా అన్నాడు. రక్షణ ఆనందం పోయింది అని. రక్షణ ఆనందం పోయిందంట. ఎవరికైనా మీలో రక్షణ ఆనందం పోగొట్టుకున్నారా? కొత్తగా రక్షింపడినప్పుడు ఆనందం ఉంటుంది, చాలా ఆనందం, చాలా హ్యాపీనెస్. అది కాదు, అది పొరలి పారేటువంటి ఆనందం పోయిందా? వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆనందం కలగటం లేదా? ప్రార్థనలో స్పెండ్ చేస్తున్నప్పుడు ఆనందం కలగటం లేదా? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నప్పుడు ఆ సంతోషం, ఆనందం కలగటం లేదా? రక్షణ ఆనందం. ఎప్పుడైతే ఈ రక్షణ ఆనందం, ఈ సంతోషం నీ ముఖములో ఉన్నప్పుడు, సంతోషిస్తూ ఉంటే సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా అది నీకు కనపడదు. సంతోషిస్తూ ఉంటే మంచి మనస్సాక్షి, ఈ మనస్సాక్షిని, కల్మసమైన మనస్సాక్షిని యేసు రక్తమే శుద్ధి చేస్తుంది. ఇది నా నీ మనస్సాక్షి ఎలా ఉంది? మంచి మనస్సాక్షి దేవుని దగ్గరికి వెళ్ళి, ఏం లేదు నీకు ఆయనకు యేసయ్యకు మధ్యన ఆటంకం ఏమీ లేదు, అడ్డంకు లేదు, ఏం చేస్తావు? ఇప్పుడు ధైర్యంగా ఉంటుందా లేదా? నీకు ఆయనకి ఏం లేదు, యేసు ప్రభువుకు నీకు మధ్య ఏం ఆటంకం లేదు, అడ్డంకు ఏం లేదు. అప్పుడు ఏం చేస్తావు? ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్తావు. అంటే నీ మనస్సాక్షి మంచిగా ఉంచుకున్నావు అని. చివరిగా దేవుళ్ళారా ఒక వాక్య భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుళ్ళారా హెబ్రీ 13వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదువుకుందాం. హెబ్రీ 13వ అధ్యాయం 18వ వచనం. ప్రార్థన చేయడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఎస్, చూడండి, మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలని కోరుచు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాం. మేమంతటా మేము అనుకుంటున్నాం, మంచి మనస్సాక్షి కలిగి నమ్ముచున్నాం అని చెప్తున్నాడు. కనుక దేవుళ్ళరా ఈ వర్తమానంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒక క్రైస్తవుడుగా నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు దేవునితో కూడా మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంటావు.
నీలో నిర్మలమైన మనస్సాక్షి లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, నిర్దోషమైన మనస్సాక్షి లేకుండా, ఒకవేళ నీ మనస్సాక్షి కల్మషంతో కూడినదైతే, కల్మషంతో ఉన్నట్లయితే దేవునితో సహవాసము చేయలేవు. దేవునితో నువ్వు సరిగా సత్సంబంధాన్ని కొనసాగించలేవు. అందుకే అంటాడు మేము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము అని. ఈరోజు నీ మనస్సాక్షిని నువ్వు పరీక్షించుకో. నీ మనస్సాక్షి చర్మం అయిపోయిందా? ఏం మాట్లాడలేదా? ఏం చేసినట్టు ఏం పలకలేదా, ఉలకలేదా? ఆయన పలకలేదు, ఉలకలేదా? నువ్వేం చేస్తున్నా అంటే నీ మనస్సాక్షిని మరలా యాక్టివేట్ చేయాలి. అంటే అర్థమేమి? మరలా దేవుని సన్నిధిలో అడుగు, క్షమాపణ పొందుకో, దేవుడిని అడుగు, దేవా నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. తిమోతితో పౌలు భక్తుడు అదే చెప్పాడు కదా, ప్రభువా నేను కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉంటా, నాకు సాయం చేయమని దేవుని అడుగు. దేవుడు అద్భుతంగా నీకు ఆయన రక్తములో నీ మనస్సాక్షిని శుద్ధి చేసి మంచి మనస్సాక్షిని దేవుడు నీకు అనుగ్రహించగలడు. దేవుడు వాక్యం దీవించినే గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, దయగల ప్రభువా నీకు వందనాలైనా, మంచి మనస్సాక్షి కలిగిన ఆయన నీ యొక్క మార్గములో మేము నడుచినట్లు మాకు సహాయం చేయండి తండ్రి. ఎక్కడైతే మేము మనస్సాక్షి విషయంలో నాయన మేము నా తండ్రి మా ప్రభువా నాటి మనస్సాక్షిని మేము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండకుండా, ఒకవేళ ఆ మనస్సాక్షి విషయంలోనైనా ప్రభువా మరి కల్మషము తోచినట్లయితే, కల్మషంతో కూడినట్లయితే నీ రక్తములో కడగబడటానికి మాకు సహాయం చేయండి నైనా. నీ రక్తములో మమ్మల్ని కడగండి. మా అందరికీ మంచి మనస్సాక్షిని మీరు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.